బొత్సకు మైలేజ్, జగన్కు డ్యామేజ్ అంటూ ప్యాకేజీ తీసుకున్నటువంటి మీడియా హైప్ చేస్తున్నటువంటి విధానం మీద, అదేవిధంగా బొత్స సత్యనారాయణ గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరారు. ఇక ఆయన ఢిల్లీ నుంచి వచ్చిన వెంటనే అపాయింట్మెంట్ ఇస్తానన్నారు. పవన్ కళ్యాణ్ బొత్స సత్యనారాయణ భేటీ తర్వాత ఇక బొత్స సత్యనారాయణ జనసేనలో చేరడమే ఆలస్యం అన్నట్లుగా కొన్ని ఛానళ్లలో కథనాలు. ఇవన్నీ విన్న తర్వాత బొత్సకు మైలేజ్, జగన్కు డ్యామేజ్ అంటూ ఒక వార్తాపత్రికలు వచ్చినటువంటి కథనాన్ని నేరుగా బొత్స గారికే నేను వాట్సప్ చేశాను. చేసిన తర్వాత ఆయన రిప్లై ఏం పెట్టారంటే, నాన్ సెన్స్ న్యూస్ రెడ్డి గారు, డోంట్ ఫార్వర్డ్ దిస్ కైండ్ ఆఫ్ న్యూస్. అది ఆయనలోని విజ్ఞతకి గొప్పతనం. ఆయన సిద్ధాంతాలకు కట్టుబడి ఉండేటటువంటి వ్యక్తి. రాజశేఖర్ రెడ్డి గారితో ఆయనకున్నటువంటి అనుబంధాన్ని చాటుకున్నటువంటి వ్యక్తి. ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని మొట్టమొదట్లో వ్యతిరేకించినప్పటికీ రాజశేఖర్ రెడ్డి గారిని ఏ రోజు కూడా, జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఆయన వ్యతిరేకించింది కాదు. ఒక కాంగ్రెస్ వాదిగా మాట్లాడాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు వేరు కొంపటి పెట్టుకుంటా ఉంటే పెట్టుకుంటే పెట్టుకొని అన్నట్లుగా మాట్లాడాడు. ఆయన కాంగ్రెస్ తరపునే ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఈ రాష్ట్రంలో ధరావత్తు దక్కించుకున్నటువంటి వాళ్ళల్లో ఆయన ప్రథముడు. ఇలా ఆయన మాట్లాడిన తర్వాత కూడా ఈ మీడియా వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా పెడతా ఉంటే నాకు ఆశ్చర్యం వేస్తూ ఉంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఎక్కడైనా సరే ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీని వేధించటం, ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి ఎంపీల మీద, ఎమ్మెల్యేల మీద, ఎమ్మెల్సీల మీద టార్గెట్ చేయటం అనేది అన్ని రాష్ట్రాల్లో జరుగుతూ ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఊరికే ఉందా? తెలంగాణలో టీఆర్ఎస్కు చెందినటువంటి ఎమ్మెల్యేలను లాగేసుకోలేదా? భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నటువంటి 11 మంది ఎమ్మెల్యేలను కూడా టార్గెట్ చేయొచ్చు. ఇప్పటికే కౌన్సిల్లో ఐదుగురు వెళ్ళిపోయారు. ఆ రాజీనామాలను కౌన్సిల్ చైర్మన్గా జగన్మోహన్ రెడ్డి గారు నియమించిన వ్యక్తి ఉన్నాడు కాబట్టి వాటిని ఆమోదించలేదు, అది వేరే సంగతి. కానీ 5 వెళ్ళిపోయింది వాస్తవమే కదా. అదేవిధంగా రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గారితో సహా, విజయసాయిరెడ్డి గారేంటి, మోపిదేవి వెంకటరమణ గారేంటి, బేద మస్తాన్ రావు ఏంటి, ఇలా మరి వీళ్ళు వెళ్ళిపోయారు కదా. ఎవ్వరు వెళ్ళినా, ఎంత వెళ్ళినా ఒక పార్టీకి ఓటర్స్ ఉంటారు, అభిమానులు ఉంటారు, నాయకులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఆ నాయకుడి పైన, అధినేత పైన ఉండేటటువంటి నమ్మకం, విశ్వాసం మాత్రమే ఆ పార్టీని నడిపిస్తుంది. ఆ పార్టీని నమ్ముకొని కోట్లాది మంది కార్యకర్తలు ఉంటారు, అభిమానులు ఉంటారు, ఓటర్లు ఉంటారు. వీళ్ళందరి సంఖ్య కోట్లలో ఉంటుంది. అటువంటి వాళ్ళు అన్నీ గమనిస్తూ ఉంటారే తప్ప ఇటువంటి వాటికి ఎక్కడ కూడా బెదిరిపోరు. ఇటువంటి వార్తల పట్ల వాళ్ళేమీ ఈల్డ్ అయిపోరు. ఈ విషయం మనం గమనించాలి. అంతేకాకుండా ఎవరైతే ఇవన్నీ చేస్తూ పోతా ఉన్నారో, జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ ఒకసారి గమనిస్తే, అందుకే బొత్స గారు కూడా నాన్ సెన్స్ న్యూస్ అనేది గట్టిగా నాకు రిప్లై పెట్టారు. అంటే డోంట్ స్ప్రెడ్ దిస్ న్యూస్, డోంట్ వైరల్ దిస్ న్యూస్ అనేది ఆయన ఉద్దేశం. నిజాయితీ గల రాజకీయవేత్తగా ఆయన ఉద్దేశం అది. ఆయన ఎందుకు పెట్టారంటే, దాన్ని పెట్టడం వెనకాల మనందరికీ అర్థమయ్యేటటువంటి విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి కేవలం ఒక వ్యక్తి కాదు, అది ఒక సమ్మోహన శక్తి.
ఎందుకంటే ఇద్దరుగా వచ్చారు. తాను తన తల్లి మాత్రమే కాంగ్రెస్తో విభేదించి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళిద్దరూ కూడా వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ ద్వారా లభించినటువంటి పదవులకు రాజీనామా చేసి కంటెస్ట్ చేస్తే అత్యధిక మెజారిటీతోటి 85,000 మెజారిటీతోటి విజయమ్మ గారు, 5,45,000 మెజారిటీతోటి జగన్మోహన్ రెడ్డి గారు గెలిచి వాళ్ళ సత్తా ఏంటో చూపి ఆ రోజున ఇద్దరుగా వచ్చారు. ఇప్పుడు ఒంటరయ్యాడు అంటారు విమర్శకులు. ఒంటరైనా సరే ఆ ఒంటరైనటువంటి వ్యక్తి కింద చెక్కు చెదరని 40% ఓటింగ్ ఎల్లప్పుడూ ఏ ఎన్నికల్లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా సరే 40% లోపు ఓట్లు వైసీపీకి రాలేదు. 40% పైగా చెక్కు చెదరని ఓటర్లు జగన్ వెంటే ఉన్నారన్న విషయం గుర్తుపెట్టుకోండి. అత్యాశపరులు, దురాశపరులు, తాత్కాలిక ప్రయోజనాలని చూసుకునేవాళ్ళు పార్టీలను వీడటం సహజమైనటువంటి విషయం. ఈ పార్టీని ఎంతమంది వీడినా ఇద్దరే పార్టీని కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినాడు వాళ్ళు ఛాలెంజ్ చేశారు. వాళ్ళు ఒక విన్నపం కూడా చేశారు. మాతో నడవాలంటే కష్టాలు నష్టాలు భరించాలి, అన్నీ భరించగలిగామని అనుకునే వాళ్ళే రండి అన్నారు. వాళ్ళ కోసం ఒక 18 మంది రాజీనామా చేశారు. వారిలో 16 మంది తిరిగి ఎన్నికయ్యారు. ఇది రాజకీయం అంటే, ఇది నమ్మకం అంటే, ఇది విశ్వాసం అంటే. ఇలాంటి ఫేక్ వార్తల వల్ల ఏది బొత్స గారికి మైలేజీ, జగన్ గారికి డ్యామేజీ, అసెంబ్లీకి రావట్లేదు. అసెంబ్లీకి రాకపోవటానికి అసెంబ్లీ ప్రతిపక్ష నేత హోదాని ఇవ్వాల్సినటువంటి అవసరాన్ని గట్టిగా నొక్కి చెప్పిన వ్యక్తి బొత్స సత్యనారాయణ గారు. ఈ విషయాన్ని మీడియా పక్కన పెట్టేసి వాళ్ళ మైలేజ్ కోసం, వాళ్ళ ప్యాకేజ్ కోసం, వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు రాసేటటువంటి ఈ వార్తలని నమ్మవద్దు అని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ మీ మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి.